ఆగండి, నాసా ఒక కొత్త మైల్ స్టోన్ సాధించింది. అంతరిక్షంలో ఉన్న రాయిలో ఏముందో కనిపెట్టేసింది. దాని నుండి సేకరించిన శాంపిల్స్ భూమి మీద ల్యాండ్ అయ్యాయి. ఈ అంతరిక్ష రాయి ఒక ఆస్ట్రాయిడ్. దాని పేరు బెన్ను. అయితే దీంట్లో ఏం కనిపెట్టారు? బెన్నుకి భూమి మీద జీవానికి సంబంధం ఏంటి? భవిష్యత్తులో ఈ స్పేస్ రాయి భూమిని ఢీకొట్టే అవకాశం ఉందా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అంతరిక్షంలో మార్స్ మరియు జూపిటర్ గ్రహం మధ్యలో చాలా ఆస్ట్రాయిడ్స్ తిరుగుతూ ఉంటాయి. మన భూమి మీద ఉన్న మినరల్స్ కంటే ఈ ఆస్ట్రాయిడ్స్ లో మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని తవ్వి భూమి మీదకు తీసుకొని వస్తే చాలు, భూమి మీద ఒక్కో మనిషి కోటీశ్వరుడు అయిపోతాడు. వీటిని తవ్వి తేవడం అంత ఈజీ కాదు. ఈ పని ఎలా చేయాలో ఫస్ట్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. అలాంటి ఎక్స్పెరిమెంట్సే నాసా పంపిన మొట్టమొదటి ఆస్ట్రాయిడ్ కలెక్షన్ శాంపుల్ మిషన్ అయిన ఒసైరిస్ రెక్స్. కానీ బెన్ను ఆస్ట్రాయిడ్ మాత్రం మార్స్ మరియు జూపిటర్ మధ్యలో లేదు. భూమి సూర్యుడి నుండి 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీన్ని 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు. అదే దూరంలో భూమిలానే సూర్యుడి చుట్టూ తిరిగే ఆస్ట్రాయిడ్స్ గురించి నాసా రీసెర్చ్ చేసి బెన్ను మన ఎక్స్పెరిమెంట్ కు కరెక్ట్ గా ఉంటుంది అని దాని మీదకి ఒక స్పేస్ క్రాఫ్ట్ పంపింది. అయితే బెన్ను ఎందుకంత స్పెషల్? ఆస్ట్రాయిడ్ శాంపుల్ కలెక్షన్ మిషన్ అంటే దాని మీద చాలాసేపు ఉండాలి. ఆ ఆస్ట్రాయిడ్ ఫాస్ట్ గా తిరుగుతుంటే మట్టిని తవ్వి శాంపుల్ కలెక్ట్ చేయడం అంత ఈజీ కాదు. బెన్ను కొంచెం స్లోగా తిరుగుతుంది కాబట్టి శాంపుల్ కలెక్షన్ ఈజీగా ఉంటుంది. అలానే ఈ ఆస్ట్రాయిడ్ లో కార్బన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. కార్బన్ శాతం ఎక్కువ ఉంటే ఏం ఉపయోగం? భూమి మొత్తం కార్బనే కదా. భూమి పుట్టిన తర్వాత దాని మీద ఉన్న కార్బన్ పూర్తిగా మారిపోయింది. కాబట్టి 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఎలా ఉండేదో తెలుసుకోవటం కష్టమే కదా. బెన్ను ఆస్ట్రాయిడ్ లోపల ఉన్న మట్టి భూమి పుట్టినప్పటి నుండి మారకుండా ఉంటుంది. కాబట్టి అందులోని కార్బన్ను బట్టి భూమి అలానే సోలార్ సిస్టమ్ పుట్టుక రహస్యాలని కనిపెట్టొచ్చు. నాసా అనుకుంది కరెక్టే అయ్యింది. బెన్ను ఆస్ట్రాయిడ్ లో ఉన్న మట్టి 450 కోట్ల సంవత్సరాల నుండి ఏం మారలేదు అని తేలింది. పైగా ఈ కార్బన్ అనేది ఆర్గానిక్ అలానే మినరల్స్ రూపంలో ఉంది. భూమి మీద ఉన్న జీవం మొత్తం ఆర్గానిక్ కార్బన్ తోనే తయారయ్యి ఉంటుంది. అంటే బెన్నులో జీవం ఉన్నట్ట. ఇక మినరల్ కార్బన్ విషయానికి వస్తే దాంతో పెన్సిల్స్ తయారు చేయొచ్చు, నీటిని ప్యూరిఫై చేయొచ్చు, అలానే ఇంకా అనేక అప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి బెన్నును తవ్వితే కోట్లు సంపాదించొచ్చేమో. 2016లో ఒసైరిస్ రెక్స్ మిషన్ బెన్ను ఆస్ట్రాయిడ్ మీదకు తన 2 సంవత్సరాల ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 2018లో దాని చుట్టూ ఆర్బిట్లోకి ఎంటర్ అయ్యింది. కానీ ఒసైరిస్ రెక్స్ వెంటనే బెన్ను మీదకు దిగలేదు. ఇంకో 2 సంవత్సరాల పాటు దాన్ని కేర్ఫుల్ గా స్టడీ చేసింది. ఇక ఎనాలిసిస్ మొత్తం అయిపోయాక 2020లో తన శాంపుల్ కలెక్షన్ మిషన్ మొదలుపెట్టింది. అలా కిందకు దిగి ఒసైరిస్ రెక్స్ బెన్ను మీద నుండి 60 గ్రాముల మట్టిని కలెక్ట్ చేసింది. అప్పుడే ఒక వింత జరిగింది. మనం అనుకున్నట్టుగా బెన్ను ఒక గట్టి రాయి కాదు. చిన్న చిన్న రాళ్లు, ఇసుక కలిపి గ్రావిటీ ద్వారా అతుక్కొని బెన్ను స్టేబుల్ గా ఉంది. ఎక్కువగా ఇసుకే ఉంది కాబట్టి బెన్ను ఒక ఊబిలాగా ఉంటుంది. అంటే దాని మీద ఏ వస్తువు దిగినా అది లోపలికి కూరుకుపోతుంది. ఒసైరిస్ దిగుతున్నప్పుడు ఫోర్స్ వల్ల మట్టి పైకి వచ్చింది. కాబట్టి నాసా ఇంజనీర్స్ జాగ్రత్త పడి ఒసైరిస్ ను పూర్తిగా బెన్ను మీద దిగనివ్వలేదు. అయినా కానీ శాంపుల్ కలెక్షన్ పూర్తి చేసుకుని ఒసైరిస్ రెక్స్ 2021 మేన బెన్ను దగ్గర నుండి బయలుదేరి సెప్టెంబర్ 2023న భూమి దగ్గర శాంపుల్ వదిలేసి మళ్ళీ వేరే ఆస్ట్రాయిడ్ అయిన ఎఫెసిస్ ను స్టడీ చేయడానికి వెళ్లిపోయింది. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెన్ను ఆస్ట్రాయిడ్ ను ఎప్పుడు కనిపెట్టారు? 1999లో లింకన్ నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్ రీసెర్చ్ టెలిస్కోప్ దీన్ని కనిపెట్టింది. అయితే కనిపెట్టినప్పుడు దీని అసలు పేరు బెన్ను కాదు. దీన్ని పరిశీలించడానికి వెళ్లిన స్పేస్ షిప్ కి ఒక రోబోటిక్ చెయ్యి ఉంది. ఈ చెయ్యి ఈజిప్షియన్ దేవుడైన బెన్నులాగా ఉంది అని ఒక స్కూల్ పిల్లాడు దీనికి బెన్ను అని పేరు పెట్టాడు. ఈ ఆస్ట్రాయిడ్ శాంపుల్ కలెక్షన్ మిషన్ కి ఒసైరిస్ రెక్స్ అని పేరు పెట్టడంలో కూడా ఒక అంతరార్థం ఉంది. ఈజిప్షియన్ మైథాలజీలో ఒసైరిస్ దేవుడు ఉండేవాడు. అతనే మన బ్రహ్మలాగా మరణ పుట్టుకల్ని కంట్రోల్ చేస్తాడు. ఆస్ట్రాయిడ్స్ కూడా మరణ పుట్టుకల్ని కంట్రోల్ చేస్తాయి. డైనోసార్స్ ను చంపేసిన చిక్సు క్లబ్ ఆస్ట్రాయిడ్ చూస్తే మీకు మరణానికి ఎగ్జాంపుల్ కనబడుతుంది. అలానే భూమి మీదకు జీవానికి కావలసిన కెమికల్స్ ని కూడా ఆస్ట్రాయిడ్సే తెచ్చాయి అని సైంటిస్టులు నమ్ముతున్నారు. ఈ టాపిక్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశా, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చూడడం మర్చిపోకండి.
బెన్ను ఆస్ట్రాయిడ్ 492 మీటర్ల పొడవుంటుంది. ఒక యాంగిల్లో చూస్తే ఇది బొంగరంలా ఉంటుంది. సూర్యుడి చుట్టూ తిరగడానికి బెన్ను ఆస్ట్రాయిడ్ కు 435 రోజులు పడుతుంది. 6 సంవత్సరాలకు ఒకసారి ఇది భూమికి 3 లక్షల కిలోమీటర్ల అతి దగ్గరకు వస్తుంది. అంటే చంద్రుడి కంటే దగ్గర అన్నమాట. బెన్ను తన చుట్టూ తాను తిరగడానికి 4.3 గంటలు తీసుకుంటుంది. అంటే బెన్ను మీద ఒకరోజు 4.3 గంటలన్నమాట. ఎక్కువగా కార్బన్ ఉన్న బెన్ను ఆస్ట్రాయిడ్ లో DNA మరియు RNA తయారవ్వడానికి కావలసిన ఆర్గానిక్ కెమికల్స్ ఉన్నాయి. మన సోలార్ సిస్టమ్ పుట్టినప్పటి నుండి ఈ కెమికల్స్ చెక్కు చెదరకుండా అంతే ఉన్నాయి. కాబట్టి భూమి మీదకు జీవం ఎలా వచ్చింది అనే రహస్యాన్ని ఛేదించే ఆన్సర్ బెన్నులో ఉండొచ్చు. ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ మార్స్ మరియు జూపిటర్ మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో చివరన ఉంటాయి. అయితే కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల ఇవి సూర్యుడి దగ్గరకు వస్తాయి. ఇదే బెన్ను విషయంలో కూడా జరిగింది. దాంట్లో ఉన్న కార్బన్ మీద సూర్యరశ్మి పడటం వల్ల బెన్ను ముందుకు జరుగుతూ వచ్చింది. దీన్నే యార్కావ్స్కీ ఎఫెక్ట్ అంటారు. కానీ ఇలా సూర్యుడి వల్లే బెన్ను భూమి దాకా రాలేదు. 200 కిలోమీటర్లు వెడల్పుగా ఉన్న ఒక స్పేస్ రాయి ఇంకొక రాయిని గుద్దినప్పుడు బెన్ను విడిపోయి ఉండొచ్చు. ఇది 700 నుండి 1 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగుండొచ్చు. ఇలా బెన్ను ఏ రాయి నుండైతే విడిపోయిందో ఆ రాయి మన సోలార్ సిస్టంతో పాటు పుట్టుండొచ్చు. దీంట్లోని కెమికల్స్ అప్పటి నుండి ఇప్పటి వరకు అంతే ఉన్నాయి. కాబట్టి దీన్ని స్టడీ చేస్తే సోలార్ సిస్టమ్ రహస్యాలన్నీ తెలిసిపోతాయి అని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. తర్వాతి 1000 సంవత్సరాల్లో బెన్ను ఆస్ట్రాయిడ్ మన భూమిని ఢీకొట్టే అవకాశం ఉంది. ఆగస్టు 2021లో భూమి మరియు బెన్ను ఢీకొనే ప్రాబబిలిటీ 0.00057%. ఇది చాలా తక్కువే అనిపించిన భూమిని ఢీకొట్టే బాడీస్ లో ఎక్కువ ఛాన్స్ ఉంది బెన్నుకే. ఇప్పుడైతే బెన్ను వెళ్లే మార్గం క్లియర్ గానే ఉంది. కానీ ఏదైనా చిన్న రాయి బెన్ను మార్గాన్ని మార్చి భూమి మీదకు తోసే అవకాశం ఉంది. లేదా సోలార్ సిస్టంలో ఇంకేదైనా వస్తువు నుండి గ్రావిటీ ద్వారా బెన్ను ఎఫెక్ట్ అవ్వచ్చు. అలానే సూర్యుడు బెన్నుని ఇంకా దగ్గరికి లాగొచ్చు. ఏదేమైనా ఏ ఒక్క చిన్న తేడా జరిగినా బెన్ను చేతిలో భూమి ఫినిష్ అయిపోతుంది. దాదాపు 1/2 కిలోమీటర్ లెంత్ ఉన్న బెన్ను భూమిని ఢీకొడితే పెను విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఇది భూమిని తాకగానే ఒక మాస్ ఎక్స్టింక్షన్ ఈవెంట్ మొదలవుతుంది. అయితే మాస్ ఎక్స్టింక్షన్ ఈవెంట్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే డైనోసార్స్ అంతమైనట్టుగా మనం కూడా అంతమైపోతాం. అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. అన్ని సముద్రాల్లో సునామీలు పుడతాయి. భూకంపాలు మొత్తం టెక్నాలజీ అలానే బిల్డింగ్స్ ను నాశనం చేస్తాయి. అగ్నిపర్వతాల నుండి వచ్చిన పొగ ఆకాశం మొత్తాన్ని కమ్మేస్తుంది. కాబట్టి సూర్యరశ్మి భూమి మీద పడదు. దాంతో పంటలు పండవు. అప్పటికే భూమి మీద 90% జీవం, 99% మనుషులు అంతరించిపోయి ఉంటారు. ఈ ఉపద్రవం నుండి తప్పించుకున్న ఆ 1% ఫుడ్ దొరక్క ఆకలితో అలమటించి చనిపోతారు. డైనోసార్ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టినప్పుడు దుమ్ము మేఘాలు భూమి ఆకాశాన్ని కొన్ని లక్షల సంవత్సరాలు కమ్మేశాయి. బెన్ను విషయంలో ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేము. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.